ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. దినమంతటి కొరకు సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరిచి ఆదరించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. యెహెజ్కేల్ చాప్టర్ 36 verse 9. For behold, I am for you, and I will turn unto you, and you shall be tilled and sown. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని? నమ్ముతున్నారా? దేవుడు మన పక్షంగా ఉన్నాడా? కదా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? మరి ఈ మాట చేసినప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది, మరి దేవుడు నా పక్షంగా ఉన్నాడు, మరి ఎవరు విరోధి అనే మాటను కూడా నేను చూస్తున్నాను కదా. అయినా కూడా నా చుట్టూ పరిస్థితులు నాకు చాలా విరోధంగా ఉన్నాయి, చాలా బాధ కలిగించేవిగా ఉన్నాయి, చాలా ఇబ్బందులు కలిగించేవిగా ఉన్నాయని చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదా. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ, నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మరి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మన పక్షంగా తిరుగుతాడు అనమాట. అంటే మన వైపుకు తిరుగుతాడు. అప్పుడు మనం ఏం చేయబడతామంట? దున్నబడతామంట, విత్తబడతామంట. ఒకసారి ఆలోచించండి. ఒక రైతు ఒక పొలాన్ని కొనుక్కున్నాడు, అది చాలా బీడు భూమిగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? ఫార్మర్ దాన్ని బాగా దున్నుతాడు కదా. మరి ఒకవేళ నిజంగా ఆ నేల ఏమంటారు, బద్ధకం, లేజీ నేల అనుకోండి, దాన్ని దున్నుతున్నప్పుడు అది ఏం చేస్తుందండి? కేకలు పెట్టి ఏడుస్తుంది. అబ్బా నన్ను దున్నకు, నాకు చాలా పెయిన్ వస్తుంది అండి అనుకుందాం. ఒకవేళ దానికి మాటలు వస్తే ఎంత పెయిన్ అనిపిస్తుంది, నాకు ఎంత దున్నుతున్నావు నన్ను అని బాధపడుతుంది కదా. తర్వాత విత్తనాలు విత్తుతున్నప్పుడు దాంట్లో పెట్టి మూస్తున్నప్పుడు, తర్వాత దాంట్లో వాటర్ పోస్తున్నప్పుడు అబ్బా నాకు చలి పెడుతుంది, లేకపోతే ఇలాంటి ఫీలింగ్ అని ఎక్స్ప్రెస్ చేసింది అనుకో, ఆ యొక్క మరి భూమి ఎప్పుడైనా ఫలిస్తుందా? ఫలించదు కదా. ఈరోజు ఆ భూమి మనమే అనుకుందాం. మరి మన ఫార్మర్, మన వ్యవసాయకుడు, మన తండ్రి అనుకుందాము. ఆయన మనల్ని దున్నాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసా? మనం ఫలించాలని. దేవుడు మనం ఫలించాలనే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనం బీడు భూమిగా, పనికిరాని వారిగా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించుకోలేదండి. మనం ఫలించే వారిగా ఉండడానికి దేవుడు మనల్ని మరి సృష్టించుకున్నాడు. అయితే ఇప్పుడు నువ్వు పనికిరాని వాడిగా ఉన్నావు కాబట్టి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు దున్నాలనుకుంటున్నాడు. దున్నినప్పుడు అన్నెసెసరీ థింగ్స్, అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే మరి గ్రో కాకుండా, లేకపోతే విత్తనాలు వేయబడకుండా ఆటంకంగా ఉన్నాయి, అవన్నిటిని రిమూవ్ చేస్తుంది దున్నబడినప్పుడు. అలాగే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు కూడా మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే మనం దున్నబడుతున్నాము. దేవుడు మన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు మన వైపు తిరిగి ఉన్నాడు అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవుడు పాపిని కంపల్సరీ ప్రేమిస్తాడండి, కానీ పాపాన్ని మాత్రం ఆయన ఎప్పుడు ప్రేమించాడు. దేవుడికి పాపం అంటే అస్సలు నచ్చదు. దేవుడికి పాపం అంటే అస్సలు ఇష్టం ఉండదు. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అండి, కానీ మనలో ఉన్న పాపాన్ని ఆయన అలౌ చేయడు. ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ పాపాన్ని తొలగించడానికి చాలాసార్లు మనల్ని దేవుడు దున్నుతాడనమాట. ఎప్పుడైతే మనం దున్నబడతామో ఆ చెడ్డవంతా కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మనము ఇప్పుడు ఫలించడానికి రెడీ చేయడానికి దేవుడు మనల్ని మొదటిగా ఏం చేస్తాడు? దున్నుతాడు. మరి సపోజ్ దున్నటము అంటే మనలోకి కొన్ని పరిస్థితులు దేవుడు అలౌ చేస్తాడు, మనకు కొన్ని కష్టాలు దేవుడు అలౌ చేస్తాడు, కొన్ని ఇబ్బందులు మనలోకి పంపిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే కన్నీరు కారుస్తాం మనం. ఇప్పుడు దున్నేటప్పుడు వర్షం పడినా అట్లా నేల మెత్తబడినప్పుడు ఇంకా దున్నడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, మరీ ఎక్కువ కాదు. అది తడచబడినప్పుడు ఏమవుతుంది? బాగా దున్నడానికి ఈజీ అవుతుంది. అలాగే మనం దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు, మన హృదయం అనేది మెత్తం చేయబడుతున్నప్పుడు సాఫీగా దున్నబడతామండి. అంటే ఈజీగా అయిపోతుంది మన పని. అంటే మరీ ఎక్కువ పెయిన్ఫుల్గా కాకుండా, మనం లోబడలేదనుకోండి దేవుడి మాటకి, అప్పుడు కఠినత్వం, అంటే ఎక్కువ డ్రై నేల ఉందనుకోండి, దానికి ఎక్కువ టైం పడుతుంది కదా దున్నడానికి. సో మన హృదయాల్లో చాలాసార్లు మనలో ఉన్న కఠినత్వమే, మనలో ఉన్న అహంకారమే, మనలో ఉన్న చెడే, మనలో ఉన్నటువంటి మరి లోబడని మనస్తత్వమే అనేక సార్లు దేవుడి కార్యాలు మన జీవితంలో జరగకుండా, మనం ఫలించకుండా అడ్డుపడుతూ ఉంటాయన్నమాట.
కాబట్టి ఎప్పుడైతే దేవుడు మన వైపు తిరుగుతాడో మొదటిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దున్నుతాడు. దున్ని మనలో ఉన్న ప్రతి మైలుని, మస్టుని, ప్రతి పాపాన్ని, ప్రతి చెడుని అంతటిని తీసేసి మనల్ని ఏం చేస్తాడు, ఆయన పరిశుద్ధంగా మారుస్తాడు. ఎప్పుడైతే మనం సాఫ్ట్‌గా అయితామో, ఎప్పుడైతే దేవుడికి అనిపిస్తది దిస్ ఇస్ ద రైట్ టైమ్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ ఐ హావ్ టు సో, అంటే ఇప్పుడు నేను విత్తనాలు వేయాలి అని ఆశించినప్పుడు దేవుడు తప్పకుండా మనలో విత్తనాలు వేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అంటే ఆశీర్వాదాలు అనేవి దేవుడు మొదలు పెడతాడు. ఈ ఆశీర్వాదాలు అనేవి కూడా అభివృద్ధి చెందాలి అంటే దానికి ఏం చేయాలి, మనం విత్తనం వేసి కామ్గా ఉంటే అయిపోద్దా? కాదు కదా, దానికి వాటర్ కూడా ప్రతిరోజు పోయాలి, దానికి సన్లైట్ అవసరం ఉంటుంది. ఇవన్నిటిని కూడా ప్రాపర్గా వాటికి అందినప్పుడే కదా ఆ లోపల ఆ గింజ ఏదైతే మనం విత్తినామో ఆ విత్తనం చావాలి, అప్పుడే దాంట్లో నుంచి మొలక వస్తుంది. విత్తేంతవరకు అందరికి బాగానే ఉంటుందండి, చచ్చిపోవాలంటేనే చాలా ప్రాబ్లం కదా. అంటే మరి నేను చచ్చిపోవాలా అండి అంటే అట్లా కాదండి. చంపడబడడం అనేది ఏంటంటే మనలో ఉన్న అహంకారము, మనలో ఉన్న చెడు అంతా కూడా ఏం కావాలి, చనిపోవాలి. అందుకనే మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి, క్రీస్తుతో పాటి మరి భూస్థాపన చేయబడాలి, క్రీస్తుతో పాటు పునరుద్ధానము చెందాలి. ఇదే అనమాట విత్తడము, అలాగే ఫలించే అటువంటి అనుభవం అనమాట. మరి ఒక విత్తనము ఎప్పుడైతే అది చనిపోతుందో అప్పుడే అది అనేకమైనటువంటి ఫలాలను ఇవ్వగలుగుతుంది. ఒక్క చెట్టు రావాలంటే ఒక విత్తనం వేస్తాం, ఆ చెట్టు బయటకు వచ్చినప్పుడు దాని నుంచి ఎన్నో ఫలాలు వస్తాయి. కాబట్టి అది చచ్చిపోవాలి, లోపల చచ్చిపోయి ఇంకొక మొక్కను బయటికి ఇవ్వాలి. అలాగే ఈరోజు మనలో ఉన్న పాపపు స్థితి అనేది చావాలండి. మనం చావడం కాదు, మనలో ఇంకా లోపల ఏవైతే దాగి ఉన్నాయో అవి చావాలి. క్రైస్తవులు మనం చెప్పుకోవడం ఇంపార్టెంట్ కాదు, మన పాత స్వభావం చచ్చిపోవాలి, కొత్త స్వభావం అనేది మనలోకి రావాలి. క్రీస్తుతో సహవాసం చేయడానికి మనం నవీనమైన స్వభావాన్ని కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి పాతవి గతించిపోవాలి మన జీవితంలో. ఏ విధంగా అయితే ఆ చిగురు వస్తుందో బయటికి నూతనంగా, అలాగే మనం క్రీస్తులో చిగురించబడాలి. కొత్త కొత్త ఆశలతో క్రీస్తు కోసం బతకాలన్నటువంటి జీవితంతో పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కోసం ఒక నవీనమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. సో ఒక వ్యక్తి పాప జీవితాన్ని పాతిపెట్టడానికి, అది మరణించడానికి కూడా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్గా ఫీల్ అవుతాడు. అంటే ప్రతి ఒక్కటి అరే నేను ఇది చేయకూడదా, అది చేయకూడదా, ఇది చేయకూడదా అనే ఫీలింగ్లోనే సగము మనిషి ఇబ్బంది పడుతుంటాడండి. నిజంగా మన జీవితాన్ని దేవుడికి కానీ అలో చేస్తే, ప్రభా నా వల్ల అయితే ఇవన్నీ మానుకోవడం కష్టము, నేనైతే ఇది మానుకోలేను, నేనైతే తప్పు చేయలేకుండలేను, నేనైతే ఇది విడిచిపెట్టలేకుండలేను, కానీ నువ్వు సాయం చేయని దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు మనలో నుంచి తీసేసుకుంటూ వెళ్ళిపోతాడండి. మనం మానివేయలేని పాపం, మనం విడిచిపెట్టలేని పాపం, మనం చేయకుండా ఉండలేని పాపం, అది ఏదైనా సరే దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకనే కదా ఆయన మన తట్టు తిరిగి ఉన్నాడు. మరి దేవుడు మన తట్టు తిరిగితే అపవిత్రకి ఎక్కడ చోటు ఉండదు. ఒక అద్దం ముందర నిలబడి మన మొహం అంతా చాలా గలీజ్గా ఉందంటే మనం చూస్తూ ఊరుకుంటాం, క్లీన్ చేసుకుంటాం కదా. అలాగే దేవుడు మన ఎదుట నిలబడినాడు ఒక అద్దంలాగా. అప్పుడు మన సహజ స్థితి మనకు తెలుస్తుంది కాబట్టి సరి చేయబడతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మన పాప స్వభావం అనేది మనం సరిచేయబడితే అప్పుడు నూతన స్వభావం బయటికి వస్తుంది. ఒకప్పుడు లాంటి జీవితం ఉండదు, ఒకప్పుడు లాంటి బ్రతుకు ఉండదు, ఒకప్పుడు లాంటి మాట ఉండదు, ఒకప్పుడు లాంటి ప్రవర్తన ఉండదు, ఒకప్పుడు స్థితి అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఏమొస్తుంది మనలో, నవీనమైన స్వభావం, నూతనమైన స్వభావము. మనల్ని చూసినప్పుడు ఓ ఆ వ్యక్తినా ఈ వ్యక్తి, ఒకప్పుడు అంత తాగుతుండే ఇప్పుడు తాగటం లేదు, ఒకప్పుడు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు ఉండేవి ఇప్పుడు లేవు, ఒకప్పుడు వాళ్ళ పిల్లలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు లేరు. ఇలాంటివన్నీ మార్పులు అనేది ఒక వ్యక్తిలో సంభవించినప్పుడు నిజంగా మరి దేవుడు కార్యాలు చాలా గొప్పగా వాళ్ళ జీవితాల్లో చూడగలుగుతారండి. అదే దేవుడు కోరుకుంటున్నది కూడా. అందుకనే మీ పక్షంగా ఉన్నాను, నేను మీ తట్టు తిరుగుతాను, మీరు దున్నబడతారు, అలాగే మీరు విత్తబడిన తర్వాత ఏమొస్తుంది, దాంట్లో నుంచి ఫలం వస్తుంది. కాబట్టి మీరు ఫలించేవారిగా ఉంటారు. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో ఫలించేవారిగా ఉంటాం. అంతేగాని మనకి విరోధంగా ఏది ఉండదన్నమాట. అనిపిస్తుంటుంది అలా చుట్టూ పరిస్థితులు మనకి కష్టం అనిపిస్తుంది కదా పాపాన్ని విడిచిపెట్టడం కోసం. అప్పుడు మనకు చాలా ఫీల్ అవుతాం, దేవుడు నా పక్షంగా ఉంటే నాకే ఎందుకు కష్టం, నాకే ఎందుకు ఇబ్బంది, నాకే ఎందుకు ఇలాంటి సమస్యలని. కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి ఆ పాప బంధకాల నుంచి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతులుగా తీర్చడం కోసమే దేవుడు నీ తట్టు తిరిగి ఉన్నాడు. నువ్వు దున్నబడే స్థితిలో ఉన్నావు, నువ్వు విత్తబడుతున్నావు, అలాగే నువ్వు ఫలించబడతావు. ఆ ఫలించినప్పుడు నువ్వు చూస్తావు దేవుడి యొక్క అద్భుతాన్ని. అట్టి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఈరోజు మా పాప స్వభావాన్ని మేము విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు యొక్క పునరుద్ధానంలో భాగస్సులుగా ఉండి ఈ లోకంలో నీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండటకు తండ్రి మా కృప చూపించండి. మా తట్టు తిరగండి అయ్యా. మా జీవితాలు, మా బ్రతుకులను మార్చండి. నిన్ను ప్రతిబింబించి జీవితాలు జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని, నువ్వు మా పక్షంగా ఉన్నావు తండ్రి, ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.